హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, నీ కంట పడిన క్షణమే ఇది చూడమ్మా, 100 మందిని పోషించే శక్తి నీకు ఇస్తాను అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. అసలు ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి, అసలు ఎందుకు మనకు ఈ అదృష్టవంతురాల్ని చేస్తున్నాడు బాబాగారు? ఎప్పుడైనా సరే అదృష్టం కలిసి వస్తుంది అని అంటున్నారంటే నిజంగా అది మన జీవితంలో రాబోతున్న అదృష్టమే అని చెప్పాలి. 100 మందిని పోషించే శక్తి ఉన్నది అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏ లోటు లేదు అని అర్థం. మరి బాబాగారు అంతటి అదృష్టాన్ని ఏ విధంగా కలిగించబోతున్నారో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా విని చూడండి. ఈ కథలో బాబాగారు ఆంతర్యం ఏ విధంగా మనకి చెప్పబోతున్నాడో తెలుసుకుందాం. ఒక ఊరిలో వెంకయ్య అనే ఒక భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు అలివేలుతో భర్త ఇలా అంటాడు, ఈ ఏడాది వర్షాలు లేవు కదా, పంటలు సరిగ్గా పండలేవు, ఏం చేయాలో ఏమో, నాకైతే ఏమి పాలు పోవటం లేదు అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నానండి. నీ తండ్రి గారు తాత ముత్తాతలు రాజుగారు కొలువులో పనిచేసి బాగా ఆస్తుపాస్తులు సంపాదించారు. అయినా సరే ఏం లాభం, దానికి మించి దాన ధర్మాలు చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి వచ్చింది. అదే అలా మాట్లాడతారేంటి? మా తాత తండ్రులు చేసిన దాన ధర్మాల వల్లే వారికి ఈ ఊరిలో మంచి పేరు ఉంది. వాళ్ళ పేరే మాకు శ్రీరామ రక్ష. పెద్దలు చేసిన పుణ్యం ఊరికే పోదు. చూస్తూ ఉండు, నిన్ను ఏదో ఒక మార్గం చూపించకపోడు. నువ్వేమీ బాధపడకు. అదేదో సామెత చెప్పినట్టు మా తాతలు నేతలు తాగారు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో తిండి గింజలు కూడా లేవు. దాని గురించి ఆలోచించండి. ఎవరినైనా అప్పు అడగండి. ఈ ఏడు ఊర్లో పంటలు సరిగ్గా పండక అందరి పరిస్థితి మనలాగే ఉంది. ఇక మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని భర్త అంటాడు. అప్పుడు అలివేలు ఇలా అంటుంది, అవును, అందరికీ అప్పులు ఇచ్చే ఆదుకునే సావుకారు రంగయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి 100 వరహాలు అప్పు తీసుకురండి. భలే దానివే, పోయి రంగయ్య పేరు చెప్తున్నావే, అతడి దగ్గర వడ్డీలు ఎక్కువ. అయినా అతను తాకట్టు పెట్టుకునేది నయా పైసా ఇవ్వడు. అయినా అతని దగ్గర పెట్టడానికి మన దగ్గర ఈ ఇల్లు తప్ప మరి ఏమీ లేదు. ఒకవేళ పొరపాటున ఇల్లు తాకట్టు పెడితే ఉండడానికి నిల్వ నీడు లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో మనం ఏదో ఒకటి తిని గంజి తాగి బ్రతుకుతున్నాం. అది బయట వారికి తెలియకుండా బ్రతుకుతున్నాం. దానికి అంత చింతిస్తారెందుకు? మన దగ్గర మీ తాతగారికి రాజుగారు బహుకరించిన కంకణం ఉంది కదా, పైగా అది బంగారుదని మీ నాన్నగారు చెప్తూ ఉండేది అని మీ నాన్నగారు చెప్తుంటే విన్నాను. దాన్ని తాకట పెట్టి 100 వరహాలు తీసుకురండి అని అలివేలు అంటుంది. ఏంటి అదా? అది మా తాతగారే ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చినది. దానిని మా తాతగారు గుర్తుగా ఉంచుకున్నాను. నేను కంకణాన్ని అమ్మమని చెప్పటం లేదండి, తాకట్టు పెట్టమని చెప్తున్నాను. డబ్బు సర్దుబాటు అయిన తర్వాత దానిని విడిపించుకుందాం అని అలివేలు భర్తతో సర్ది చెప్తుంది. నీకు తెలిసే మాట్లాడుతున్నావా అలివేలు? ఆ రంగయ్య దగ్గర తాకట్టు పెట్టిన వస్తువు ఆస్తులు ఏవి అంత సులువుగా రానివ్వకుండా చేస్తాడు. ఇక నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను అంటుంది అలివేలు. కంకణం తాపెట్టడం తప్ప మనకి ఇంకొక మార్గం లేదండి అని, కంకణం ముఖ్యమా, పస్తులతో చావటమా అని నేర్చుకోండి అని అంటుంది. అప్పుడు విధి లేక కంకణం తాకట్టు పెడదామని బయలుదేరాడు వెంకయ్య. రంగయ్య తన గుమాస్తా దగ్గర ఇలా అంటాడు, అక్కడ వస్తున్నది వెంకయ్య కదూ, ఇంత కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు ఏనాడు కూడా ఇప్పుడు వస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉందే. అయ్యా, తమరు ఏదైనా విలువైనది తాకట్ట పెట్టుకొని ఇవ్వరు కదా. ఇక ఈ వెంకయ్య దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి తన దగ్గర చిన్న ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. మీరెందుకు వస్తున్నట్లు ఏమో, అస్సలు అతను దేనికోసం వచ్చాడో చూద్దాం అని అంటాడు. ఆహా, రా వెంకయ్య రా, ఇలా వచ్చావు. అయ్యా,
నీలాంటి పెద్దల దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? అప్పు కోసమే కదా. అయినా వెంకయ్య, మా అయ్యగారు ఏదైనా విలువైన వస్తువును తాకట్టు పెట్టుకొనిదే డబ్బు ఇవ్వడని నీకు తెలుసు కదా. మరి నీ దగ్గర అంత విలువైన వస్తువు ఏమున్నాయి? అయ్యా, మీరు చెప్పింది నిజమే. అందుకే తాకట్లు పెట్టడానికి నా దగ్గర విలువైన వస్తువు ఉన్నది. ఈ బంగారు కంకణాన్ని చూడండి. ఇది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చిన బహుమతి. దీనిని తాకట్టు పెట్టుకొని 100 వరహాలు ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. అప్పుడు రంగయ్య దానిని చేతికి తీసుకొని పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఆ బంగారు కంకణం మేలిమి బంగారంతో చేసింది. ఇంతవరకు అంతటి మేలిమి బంగారం కంకణాన్ని చూడకపోవడంతో ఇది అసలు సిసలైన బంగారం. దీనిని వదులుకోకూడదు. ఈ వెంకయ్యని ఎలాగైనా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి అని గుమాస్తా వైపు చూసి, ఒరేయ్, మళ్ళీ సుబ్బయ్య అప్పు గొడవ తీరిపోయి 2 మాసాలు అవుతుంది. అతని ఇంటిని స్వాధీనం చేసుకోవాలి. నువ్వు ఆ సంగతి ఏదో చూడు అని గుమాస్తాతో అనగా గుమాస్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిత్తం మహాప్రభు అంటూ, ఇక వెంకయ్య, ఇలాంటి పనికిరాని వస్తువులను ఉంచుకున్నందుకు నిన్ను చూస్తే జాలి వేస్తుందయ్యా. కానీ తాకట్టు పెట్టుకోవడానికి నీ వద్ద విలువైన వస్తువు ఏదీ లేదు. నువ్వు ఎంత అవసరమైనా నా దగ్గర ఎప్పుడు చేయి చాపలేదు. మొదటిసారి అప్పు అడిగావు. నీ పెద్దలను చూసి గౌరవంతో ఈ వస్తువు తాకట్టు పెట్టుకోకుండా నేను ఒక 50 వరహాలు ఇస్తున్నాను. ఇది తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళు. నాకు వడ్డీ కూడా అవసరం లేదు. ఆ డబ్బు నీకు ఇప్పుడే ఇస్తున్నాను అని చేతిలో ఉన్న కంకణాన్ని తీసి పెరట్లోకి విసిరి పడేసి, ఇది ఒక పనికిరాని చెత్త కంకణం. నీ వద్ద ఉన్నా నా వద్ద ఉన్నా ఇది ఎవ్వరికీ పనికిరానిది. రంగయ్య చెప్పిన మాటలను నమ్మి వెంకయ్య ఇలా అంటాడు, మీరు నిజంగా ధర్మాత్ములు ప్రభు. ఏదో ఉన్నంతలో మీ వంటి వారికి సహాయం చేస్తూ ఉంటాను. కానీ నా మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు అని అంటాడు రంగయ్య. వెంకయ్య నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంకయ్య వెళ్ళిపోయిన వెంటనే పెరట్లోకి విసిరేసిన ఆ కంకణం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తన గుమాస్తా వస్తాడు. అయ్యా, ఏంటి అలా వెతుకుతున్నారు? నాకు చెప్పొచ్చు కదా. నీకెందుకు అంత శ్రమ? అది కాదురా, ఇందాక పనికిరాదని వెంకయ్య కంకణం ఎక్కడ విసిరి పడేశాను. దానికోసమే ఇప్పుడు వెతుకుతున్నాను. అయ్యా, నీకు ఇల్లు పెరడు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుంది కదా. నాకు తెలుసు. అందుకే వెంకయ్యతో కంకణం పనికిరాదని మీరు పెరట్లోకి విసిరేసినప్పుడే ఆ పనికిరానిది మనకు మాత్రం ఎందుకని దానిని గోడ అవతల విసిరేశాను. అయ్యయ్యో, ఎంత పని చేశావురా. అది అసలు సిసలైన మేలిమి బంగారంతో చేసిన కంకణం. అది పనికిరాదని వెంకయ్యని నమ్మించి అతను వెళ్ళిన తర్వాత తీసుకుందామని అలా విసిరేశాను. ఇంతలో నువ్వు వచ్చి నా ప్రణాళిక మొత్తం పాడు చేశావు. ముందు వెళ్ళి ఆ గోడ అవతల వెతుకు అని అరుస్తాడు. గుమస్తా మనసులో ఇలా అనుకుంటాడు, ఓరి పాపాత్ముడా, ఇదా నీ కుట్ర? పైకి పెద్ద ధర్మాత్ముడిలాగా నటిస్తూ ఉంటే నువ్వు నిజమని నమ్మాను. అది మనసులో అనుకొని గోడ అవతల వెతికాడు. కానీ ఆ కంకణం అక్కడ కనిపించలేదు. అసలు ఏం జరిగిందంటే రంగయ్య ఆ కంకణాన్ని విసిరిన క్షణంలో వెంకయ్య తన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గోడ పక్కనే వెళ్ళేటప్పుడు ఆ కంకణాన్ని తీసుకొని ఇలా అనుకుంటాడు, రంగయ్య ఈ కంకణం పనికిరాదు అన్నాడు. అయినా సరే ఇది మా తాత ధైర్య సాహసాలకు బహుమానంగా ఇచ్చింది కాబట్టి దీనిని భద్రంగా నేనే ఉంచుకుంటాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్తాడు. వెంకన్న అలివేలు సంతోషిస్తుంది. ఇక్కడ గుమాస్తా ఆ కంకణం వెతికి వెతికి అలసిపోయి చివరికి తన షావుకారు దగ్గరకు దొరకలేదు అని చెప్పగా రంగయ్య అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీ వల్ల నాకు నష్టం జరిగింది. నీ నష్టాన్ని పూడ్చే మార్గం కూడా నీదే. లేకుంటే నష్టాన్ని నీ జీవితంలో కట్ చేసి పూడ్చుకుంటా అని అంటాడు. మహాప్రభు, అంత పని చేయకండి. నీతో కలిసి ఏదో పాప కృత్యాల్లో పాల్గొనేవాడిని. ఇంకో పాపపు సలహా ఇస్తాను, దయచేసి వినండి. ఆ వెంకయ్య ద్వారానే మీరు పోగొట్టుకున్న దానికి కొన్ని రెట్ల లాభం పొందుతారు అంటూ రంగయ్యతో తన ఆలోచన చెప్తాడు. ఆ గుమాస్తా దానికి రంగయ్య సంతోషంతో ఆలోచన బాగుంది, దానిని ఆచరణలో పెట్టే బాధ్యత కూడా నీదే. రేపే వెళ్ళి ఆ వెంకయ్యను నా వద్దకు తీసుకొనిరా అని చెప్పి
గుమాస్తాని వెంకయ్య ఇంటికి పంపుతాడు. ఆ గుమాస్తా వెళ్ళగానే నేను ఉన్నపలంగా తీసుకురమ్మన్నారని రంగయ్య చెప్పారు. ఎందుకు పిలిచారు, నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు గుమాస్తా దగ్గర. పెద్దవాళ్ళ వ్యవహారం మనకేం తెలుస్తుందండి. అయినా సరే మళ్ళీ వెంకయ్య ఇలా అడుగుతాడు గుమాస్తా దగ్గర. అసలు చెప్పు, అసలు ఎందుకు పిలిచారు? ఆ గుమాస్తా ఇలా అంటాడు. అయ్యా, ఒకటి మాత్రం చెప్పగలను, రంగయ్య గారు మీకు ఏదో మేలు చేసే ప్రయత్నంలో ఉన్నారని అనిపిస్తుంది. గుమాస్తా గారు చెప్తున్నారు కదా, రంగయ్య గారి మంచితనం మనకు తెలిసిందే కదా, వెళ్ళి రండి, మనకు మంచే చేస్తారు అని అలివేలు అంటుంది. అలా వెంకన్నను ఆ గుమాస్తా రంగయ్య దగ్గరకు తీసుకెళ్తాడు. రా వెంకయ్య, నువ్వు వచ్చి వెళ్ళినప్పటి నుండి నీ గురించే ఆలోచిస్తున్నాను. చెప్పు, ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? అయ్యా, రాజయ్య దగ్గర 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఈ ఏడు పంట సరిగ్గా పండలేదు. ఈ పరిస్థితి తెలిసి నిన్ను పిలిపించాను. నీకు తెలుసు కదా, అసలే నాది జాలిగుండే. వాగు దగ్గర నాకు ఉన్న 40 ఎకరాల్లో మామిడి తోట వేయాలనుకుంటున్నాను. మొక్క నుండి ఫలసాయం పొందే వరకు 4 ఏళ్ళు పట్టవచ్చు. ఈ 4 ఏళ్ళు నీకు దానిని కనిపెట్టుకొని ఉండాలి. ఏమంటావ్ అయ్యా? మీరు చెప్పినట్టే చేస్తాను. మరి నెలకు జీతం ఎంత ఇస్తారు? జీతం ఏమీ కాదు, కానీ నువ్వు మామూలుగా రాజయ్య పొలం కౌలుకి చేసుకో. అలాగే 4 ఏళ్ళు నా మామిడి తోట కూడా చూసుకో. జీతమేమీ లేదు అనేసరికి వెంకయ్య మౌనంగా నిలబడిపోయాడు. వెంటనే రంగయ్య పెద్దగా నవ్వుతూ, వెంకయ్య, జీతం ఇవ్వను అని చెప్పాను, కానీ నీకు ప్రతిఫలం ఇవ్వనని చెప్పలేదు కదా. 4 ఏళ్ళు నువ్వు కష్టపడితే నా 40 ఎకరాల మామిడి తోటలో 4 ఎకరాల మామిడి తోటని నీకే రాసిస్తాను. నువ్వు చేయవలసిందిగా నీ తోట నీ సొంత తోటలాగా చూసుకోవడమే. రంగయ్య అలా అనేసరికి వెంకయ్యకు 4 ఎకరాలు ఇస్తాను అనగానే వెంకయ్య పట్టరాని సంతోషంతో, అయ్యా, మీరు నిజంగా ధర్మ ప్రభువులు. మీ కోరిక ప్రకారం 40 ఎకరాల మామిడి తోట నేను పొంది చేస్తాను అని అనగానే అక్కడే ఉన్న గుమాస్తా ఇలా అంటాడు. ఓరి నీ సంతోషం సంతకు వెళ్ళా. మాట మీద పనులు జరిగే రోజులు కావురా ఇవి. 4 ఏళ్ళ తర్వాత నీకు 4 ఎకరాలు రంగయ్య గారు ఇచ్చేటట్టు పత్రం రాయించుకో. అయ్యా, పత్రం ఏమీ అవసరం లేదు. రంగయ్య గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ తర్వాత వాగు దగ్గర ఉన్న 40 ఎకరాల పొలంలో మామిడి చెట్లు నాటారు. క్రమంగా చెట్లు పెరిగి పెద్దగయ్యాయి. తోటలో ఉన్న వెంకయ్యతో రాజయ్య ఇలా అంటాడు. వెంకయ్య, నీ కష్టం ఫలించిందయ్యా. చూస్తూ ఉండగానే 4 ఏళ్ళు గడిచిపోయాయి. తోట మొత్తం కూడా మామిడి పళ్ళతో నిండుగా ఉంది. నువ్వు 4 ఎకరాలు మామిడి తోటకు యజమాని అవుతున్నావు. ఇక నువ్వు నా దగ్గర పని చేయాల్సిన అవసరమే లేదు. అట్లనకండయ్యా, నా తోటతో పాటు మీ పొలం కూడా చూసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య రంగయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నమస్కారం. మీరు చెప్పినట్టుగా 4 ఏళ్ళు కష్టపడి పెంచాను. అనుకున్న ప్రకారం 4 ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాసి పత్రాలు ఇవ్వండి అని అడుగుతాడు. రంగయ్య గుమాస్తా కేసి చూస్తాడు. గుమాస్తా తన దగ్గర ఉన్న పత్రాలు వెంకయ్య చేతిలో పెడతాడు. అది చూడగానే, అయ్యా, ఇది అన్యాయం. మీరు కొండ దగ్గర పనికిరాని రాళ్ల బుట్టలతో నిండి ఉన్న బీడు భూమిని నా పేరు మీద రాశారు. ఈ 4 ఎకరాలు 100 వరహాల మించి చెయ్యవు. ఈ 4 ఎకరాలు నేను చేసిన కష్టానికి ఎంత లేదన్నా నాకు 5,000 వరహాలు అవుతుంది. మీరు వందుగా చెప్పినట్టు నాకు మామిడి తోట రాసివ్వండి. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. మామిడి తోట రాసిస్తాను అని నీకేమన్నా ముందే చెప్పానా? ఎక్కువ మాట్లాడితే ఆ బీడు భూమి కూడా ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటాడు. వెంకయ్యకు తాను మోసపోయానని అర్థమవుతుంది. ఇక చేసేదేమీ లేక పత్రాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బాధపడుతున్న భర్తతో అలివేలు, బాధపడకండి, మనకు కనీసం ఇదైనా దక్కింది. ఈ 7 వర్షాలు బాగా పడి రాజయ్య గారి పొలంలో డబ్బులు బాగా వచ్చాయి కదా, దాంతో కష్టించి పనిచేసి బీడు భూమిని బంగారు భూమిగా మార్చుకుందాం. నిరాశ చెందకండి అంటూ ఓదార్చింది. మరుసటి రోజు నుండి భార్యాభర్తలు కష్టపడి ఆ కొండ్ల గుట్ల భూమిని సాగు భూమిగా మార్చే సమయంలో
రాళ్ళ కింద లంకె బిందెలు కనిపిస్తాయి. అలివేలు ఏ దేవుడు మనని కరుణించాడో కానీ మనకి ఈరోజు ఈ లంకె బిందెలు దొరికాయండి అని ఇద్దరు సంతోషిస్తారు. వెంకయ్య, అలివేలు ఆనందంతో ఆ బిందెలతో ఇంటికి వెళ్తారు. ఒకరోజు రంగయ్య భార్య లలితమ్మతో, చూసావా, నేను ఊరికే ఇచ్చిన బీడు భూమిలో ఆ వెంకయ్యకు లంకె బిందెలు దొరికాయట. ఆ నిధితో ఇప్పుడు అతను 100 ఎకరాల ఆసామిగా మారాడట. ఇది విన్నప్పుడు వచ్చిన నా ఒళ్ళు మండిపోతుంది. అవునా, ఎంత అదృష్టవంతుడు కదండి. పాపం అతని కష్టాలు ఇన్నాళ్ళకి తీరిపోయాయి. బంగారు కంకణం రాజేయాలని అనుకున్నారు, వీలు పడలేదు. 4 ఏళ్ల శ్రమను దోచుకున్నారు. ఎందుకు పనికిరాని బీడు భూమిని అతనికి ఇచ్చి మోసం చేయాలనుకున్నారు అని అది కూడా వీలు పడలేదు. అతని మంచితనం లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకున్న దాన ధర్మాల పుణ్యమో కానీ అతడికి కలిసి వచ్చాయి. మనం ఒకరికి మోసం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. ఇకనైనా మీరు సన్మార్గంలో వ్యాపారం చేస్తే మన ధర్మం మనల్ని, మన పిల్లల్ని కాపాడుతుంది అని రంగయ్య భార్య హితబోధ చేస్తుంది రంగయ్యతో. ఆ తర్వాత, నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి ఎవరిని దోచుకోకుండా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేతనైనంత చేస్తాను. భర్తలో కలిగిన మార్పును చూసి రంగయ్య భార్య ఇంతగానో సంతోషిస్తుంది. ఇటుపక్క వెంకయ్య, అలివేలు ఇద్దరు పిల్లలు లేకపోయినా అన్యోన్యంగా చేతనైనంత సహాయం ఇతరులకు అందిస్తూ హాయిగా బ్రతుకుతారు. ఈ కథను బట్టి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడితే అది తప్పకుండా మనల్ని వరిస్తుంది. ఎందుకంటే మనం చేసిన పాప పుణ్యాలే మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ఎవరినైనా సరే మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. అంతేకాదు, ఇతరుల సొమ్మును కూడా ఆశించకూడదు. మనం మన కష్టాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో భగవంతుడు ఆ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రోజు మనకు అదృష్ట దేవతగా వరిస్తుంది. కాబట్టి ఈ క్షణం ఉన్న కష్టాన్ని మరిచిపోయి సంతోషంగా నీ వాళ్ళతో బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. శ్రద్ధ, సబూరితో, సహనంతో, ఓపికగా ఉండి చూడు తల్లి అని బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ, సబూరి అని కామెంట్ చేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ, సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్ పరమస్తు శుభం భవతు. ఓం సాయిరామ్. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి శ్రద్ధ, సబూరి, ఓపికతో గనక ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది. కొంచెం మనల్ని మోసం చేయకుండా మనం జాగ్రత్తలో ఉంటే అంతా మంచి జరుగుతుంది.